టాలీవుడ్లో ఒక మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే జూనియర్ హీరోలకి రాజమౌళి ఎలాగో సీనియర్ హీరోలకి అనిల్ రావిపూడి అలాగా. రాజమౌళి గారు యంగ్ జనరేషన్ హీరోలతో పాన్ ఇండియా వండర్స్ క్రియేట్ చేస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం సీనియర్ స్టార్ హీరోలకి బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవం తెచ్చిపెడుతున్నారు. 10 ఏళ్ల డైరెక్షన్ కెరీర్, 9 సినిమాలు, అన్ని ఇట్లే. అందులో ఏకంగా 6 సినిమాలు 100 కోట్ల క్లబ్లు చేయడం ఒక రికార్డ్. ఫ్లాప్ అనే పదమే లేని ఈ అన్స్టాపుల్ డైరెక్టర్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ వద్ద సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడు శివ వద్ద శౌర్యం సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. దర్శకుడు శివ ప్రోత్సాహంతో డైలాగ్ రైటర్గా మారి శౌర్యం, శంఖం మరియు హ్యాపీగా సినిమాలకు సంభాషణ రచయితగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కందిరీగ సినిమాకు కథ మరియు మాటలు అందించి రచయితగా పెద్ద బ్రేక్ అందుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్తో దరువు, సుడిగాడు మరియు మసాలా సినిమాలకు పవర్ఫుల్ సంభాషణ రాశారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు సినిమాకు స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు సమకూర్చగా పండగ చేసుకునే చిత్రానికి కథను అందించారు. ఇక దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలో కూడా గాలి సంపత్ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయనకు మేకింగ్ స్పీడ్ నేర్పిస్తే, రచయితగా ఉన్న అనుభవం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు కావలసిన కామెడీ మరియు మాస్ ఎలిమెంట్స్ను ఎలా పండించాలో నేర్పింది. అందుకే ఆయన తీసిన 9 సినిమాల్లో ఒకటంటే ఒక ఫ్లాప్ కూడా లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాల విషయానికి వస్తే 2015 పటాస్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తన తండ్రి మీద పగతో అవినీతి పాల్పడే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సంఘటన వల్ల మారి తన తండ్రితో కలిసి విలన్లు ఎలా అడ్డుకున్నాడనేదే కథ. కేవలం 10 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల పైకి వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచి అనిల్ కెరీర్ని అదిరిపై పునాది వేసింది. 2016 సుప్రీం. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక టాక్సీ డ్రైవర్ వేల కోట్ల ఆస్తికి వారసుడైన అనాథ బాలుని విలన్ నుండి ఎలా కాపాడాడు అనేది ప్రధాన అంశం. సుమారు 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 45 కోట్ల పైకి వసూలు రాబట్టి అనిల్ ఖాతాలో 2వ హిట్ని చేర్చింది. 2017 రాజా ది గ్రేట్. చూపు లేకపోయినా తన ఇంద్రియాల శక్తితో పోరాడే ఒక అంధుడి కథ ఇది. రవితేజ ఒక గ్యాంగ్స్టార్ నుండి పోలీస్ ఆఫీసర్ కూతుర్ని ఎలా కాపాడాడు అనేది చాలా వినోదాత్మకంగా చూపించారు. 30 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా 55 కోట్ల పైకి వసూలు చేసి మాస్ రాజుకు మంచి విజయాన్ని అందించింది. 2019 F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. భార్యల వల్ల ఫ్రస్ట్రేషన్ అనుభవించే ఇద్దరు ముగ్గుల కామెడీ ప్రయాణం. వెంకటేష్, వరుణ్ తేజ్ టైమింగ్తో ఈ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 130 కోట్లు వసూలు చేసి అనిల్ రావిపూడిని మొదటిసారి 100 కోట్ల క్లబ్లో నిలబెట్టింది. 2020 సరిలేరు నీకెవ్వరు. ఆర్మీ మేజర్ అయిన అజయ్ కృష్ణ తన స్నేహితుడి కుటుంబం కోసం కర్నూలుకు వచ్చి ఒక అవినీతి మంత్రి ఆట ఎలా కట్టించాడు అనేదే కథ. 80 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్ల పైకి వసూలు చేసి సునామీ సృష్టించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022 F3. ఇది డబ్బు చుట్టూ తిరిగే కథ. తక్కువ సమయంలో ధనవంతులు అవ్వాలని హీరోలు చేసే ప్రయత్నాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు కామెడీగా చూపించారు. 70 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 110 కోట్లు వసూలు చేసి అనిల్ ఖాతాలో మరో 100 కోట్ల హిట్ను చేర్చింది. 2023 భగవంత్ కేసరి. ఒక మాజీ ఖైదీ తన స్నేహితుడి కూతుర్ని ధైర్యవంతులుగా మార్చి ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు. మహిళా సాధికారత అంశంతో సాగే కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 90 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా 120 కోట్ల పైకి వసూలు చేసి హిట్గా నిలిచింది. 2025 సంక్రాంతికి వస్తున్నాం. మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంటికి తన మాజీ ప్రేయసి సమస్యల్లో ఉండి రావడం తద్వారా మొదలయ్యే కామెడీ మరియు ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇది. 80 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి 150 కోట్ల పైకి వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2026 మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్తో అదరకొట్టిన సినిమా. ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే విలన్ నెట్వర్క్ను ఎలా అంతం చేశాడనేదే కథ. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 250 కోట్ల పైకి వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చూసారుగా ఫ్రెండ్స్, అనిల్ రావిపూడి గారు తన 10 ఏళ్ల కెరీర్లో 9 సినిమాలతో బాక్సాఫీస్ను ఎలా షేక్ చేశారు. మరి ఈ 9 సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఇది. వెంకీ గారి F2ఆ, మహేష్ బాబు గారి సరిలేరు నీకెవరా, లేక బాలయ్య బాబు గారి భగవంత్ కేసరా? వెంటనే కింద కామెంట్ చేయండి. అలాగే అనిల్ రావిపూడి గారి 10వ సినిమా ఏ హీరోతో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.